దురాత్మల సమూహం అంట. ఆ దురాత్మల సమూహానికి కూడా సింహాసనాలు ఉన్నాయట. ఆ దురాత్మలు ఎక్కడ తిరుగుతాయంటే ఎవడు శుభ్రంగా ఉన్నాడా అని తిరుగుతాయట. ఉందో తెలుసా? లోకాసు వార్తలో ఉండ చదివారు ఎప్పుడైనా? ఎవడు శుభ్రంగా ఉన్నాడా? మీరు చదివారు లేదు? ఉదాహరణ, ఏ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉంట చూసానో మరి 7 దురాత్మలు ఆ ఇంట్లోకి వస్తాయట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ ఇల్లు ఎవరు? మనమే. నేను బాప్టైజ్ చేసుకున్నాను, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను అని కానీ రెడీగా ఉంటాయట గేట్ బై డేట్ అవి. రారా చిట్టుకన్నా అని, రా నాన్న. ఇప్పుడు అవి లోపలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కేవలం తుడిసేసి కడిగేసినట్టు సరిపోదు. అవి లోపలికి రాకుండా ధూపం వెయ్యాలి. ధూపం అంటే మళ్ళీ సాంబ్రాన్ని పట్టుకెళ్తారు. నిమ్మకాయలు కాదు, ఎండుమిరకాయలు కాదు. ధూపం అంటే ప్రార్థన ధూపం అనుకున్నాయి. ప్రార్థన, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. లేదంటే అవి వచ్చేస్తే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అవి వచ్చేస్తే ఏమంటుంది? ఎల్లైన పొల్లైన అనదు. వెళ్దాం ఉన్నాడు, అలా తిరిగి వద్దాం రా అంటారు. నిజం, అది ఎల్లైన పొల్లైనని ఇలాగ అందో, ఏదో తిక్కల దానిలో మాట్లాడదు. అదేమంటుంది? రా చూడు, ఎవరో చూడకుండా చూసుకో అంటది లోపలండి. చెప్తుంది అది. మొబైల్లో డేటా ఎక్కువ ఉందా, సింగిల్గా వెళ్ళిపో చెప్తుంది. లోపల ప్రేరేపిస్తుంది. అది ఎన్నో మాట్లాడుతుంటుంది. ఎందుకో అటు నుంచి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమంటావు అనగానే ఆ ఆత్మతో నువ్వు అంటావు, అంటావు. అవన్నీ పాడు చేస్తాయి. ఇంత వ్యవస్థ వెనకాల నడుస్తుంది. ఎవడకి చెబితే అర్థం చేసుకుంటారంటే ఇవన్నీ ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారు చెప్పండి? నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, అలా జరిగిపోతున్నాయి, ఇలా జరిగిపోతున్నాయి. అంటే ఎందుకు జరిగిపోతున్నాయి? మన ఇళ్ళల్లో, మన గృహాల్లో, మన దేహాల్లో దేవునికి చోటియ్యనొల్లకపోయాం కనుక చేయరాని కార్యాలు చేయడానికి దురాత్మలు వచ్చి తిష్టేసి కూర్చున్నాయి. లోపల కూర్చుంటే దొంగతనాలు జరుగుతాయి, మానభంగాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, సొసైటీ కుళ్ళిపోతుంది. ఈ సొసైటీని బాగు చేయాలని అక్కడ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సొసైటీ మాట వింటలేదు. అందుకే దేవుడు తెలిసినంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదుగాక బాగుపడదు. ఆయన తెలిస్తేనే ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన ప్రతి విషయం ఇన్వాల్వ్ అవుతాడు. అప్పుడప్పుడు మనం బెండ్ తీయడానికి కూడా కొందరు పరిపాలన ఎక్కిస్తాడు. అప్పుడైనా ఆ శ్రమలో అయినా ఆయన వైపు చూస్తామని. అందుకే ఐగుప్తులోకి 430 సంవత్సరాలు ఎందుకు తెస్తాడు వాళ్ళని? ఆ రోజే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజే ఎందుకు తీసుకురాలేదు? కానాను భూభాగానికి వాళ్ళు మారితే గానకు రావడానికి వీల్లేదు. ఆ పైన కావాలని వదిలేశాడు ఆయన. కరోనా ఎందుకు వచ్చిందంటే నువ్వు కుదిరలేక వచ్చింది. ఎందుకు వచ్చింది? డల్టా ఎందుకు వచ్చిందంటే ముక్కు గులిపోతుంది, చెవి గులిపోతుందంటే నువ్వు గులిపోయావు. అందుకే గులిపోవడం వచ్చింది. గులిపోయి అన్నీ వచ్చింది. అన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి? దేవుడి వ్యవస్థని పరిపాలించాలనుకున్నాడు. అక్కడ నిర్ణయాలు జరుగుతాయి.